తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని ఇంతకుముందు ఆర్గనైజర్‌గా ఉండేది గాదు. అలాంటి ఆర్గనైజ్డ్‌గా లేకపోవడం వల్ల ఆళ్ళు బాగా దెబ్బతిన్నారు. తెలుగుదేశం పార్టీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం సోషల్ మీడియా అని గ్రహించగానే, అది సోషల్ మీడియా ప్లాట్‌ఫారాన్ని బాగా డెవలప్ చేసుకుంది. దాని ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో అది కీలక పాత్ర పోషించింది. అందుకని ఇప్పుడు సోషల్ మీడియాని వైసీపీ సోషల్ మీడియాని తొక్కేయడానికి రకరకాల కేసులు పెడుతోంది. ఎందుకంటే ఏ సోషల్ మీడియా ద్వారా తాము అధికారంలోకి వచ్చారో అదే సోషల్ మీడియా ద్వారా జగన్ అధికారంలోకి మళ్ళీ వస్తాడేమో అన్న ఉద్దేశంతో తొక్కి నారదీస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వైసీపీ కొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ అంట. డిజిటల్ మేనేజర్ అండ్ డిజిగ్నేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిన్న వర్క్‌షాప్ పెట్టారు. వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులకు సంబంధించిన అంశాలని స్టోర్ చేసుకోవడం, అట్లాగే ముఖ్యమైన వాటిట్లది ఎట్లా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పాపులర్ చేయాలి, ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చుకొచ్చారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో యాక్టివ్‌గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళ డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉంటది. వీళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ చిన్న వార్త రాగానే ఏదో ఒక కేసు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాటిని ఎట్లా అధిగమిస్తారో చూడాలి.